నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మహారాష్ట్రలో ఒక వెలిగిండు వీళ్ళ నాన్న ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈయన అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పంచన చేరి ముఖ్యమంత్రి అయ్యింది. దాంతో డౌన్ మూమెంట్ స్టార్ట్ అయింది. ప్రేక్షకులారా, ఒక్క నాయకుడు చేసే తప్పిదం వల్ల పార్టీ మనుగడ లేకుండా అయిపోతున్నది. ఉద్ధవ్ ఠాక్రే చేసినటువంటి పని. ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఉంది. శివసేన అంటేనే హిందూ భావజాలం గల పార్టీ అని పేరున్నటువంటిది కాంగ్రెస్ పంచన, లెఫ్టిస్టు పార్టీ పంచన చేరి తనది తానే గుంత దవ్వుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఉన్న ఎంపీలు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఢిల్లీకి పోయారు. అంటే వాళ్ళు వేరే పార్టీలో చేరడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నదానికి. రెండవది, ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పార్టీ చీలిపోయింది. పార్టీ చీలికలు రావడము, ఇప్పుడు ఉన్న కొద్దిమంది గెలిచిన వాళ్ళని వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే ఉద్ధవ్ ఠాక్రే పని ఎలా ఉంది అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. ప్రేక్షకులారా, ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా తయారైపోయింది. పాపం నెత్తికి చేతులు పట్టుకొని కూర్చున్నాడు. ఇక కన్నీళ్లు దూర్చుకుంటా ఉన్నాడు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామాలు తప్పవా? ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకి చెందిన ఎంపీలు పార్టీని వీడబోతున్నారన్న ఊహాగానాలకు బలం చేకూరే వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు లోక్సభ ఎంపీలు 24 గంటలు అధిష్టానానికి అందుబాటులో లేకపోవడంతో ఉద్ధవ్ శిబిరం ఆందోళన చెందుతుంది. మొన్న వాళ్ళు ఎంపీలను అందరినీ పిలిచి ఏవో మాట్లాడుకుందాం సమోసాలు ఏ ధర ఉన్నాయి, మిర్చీలు ఏ ధర ఉన్నాయి, ఏదో మాట్లాడుకుందామని పిలిచిండు. ఒక్కడు పోలే. దానికి ఏమన్నారు వాళ్ళు చాలా బిజీలో ఉన్నారు, కొందరు ఆరోగ్యం కూడా జ్వరాలు అవి వచ్చి రాలేదు, అందరూ మా వైపే ఉన్నారని ఊకదంపుడు ఉపన్యాసాలు మీడియా ముందు చెప్పారు ప్రెస్ మీట్లో. ఇప్పుడు వాస్తవానికి జరిగింది ఏంది? వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు జంపు జలానికి సిద్ధంగా ఉన్నారు. 6 ఎంపీల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తూ వస్తున్నాయి. ఇంటికి వెళ్తే లేరని సమాధానం వచ్చింది. ఎక్కడున్నారో ఆరా తీస్తే ఢిల్లీకి వెళ్ళారని తెలిసింది. పార్లమెంటరీ పార్టీ కమిటీ సమావేశం కోసం వెళ్ళామని వాళ్ళు చెప్పారట. కానీ మా అధిష్టానం మాత్రం అలాంటి మీటింగ్ ఏం నిర్వహించడం లేదని ఉద్ధవ్ వర్గానికి చెందిన ఒక నేత చెబుతున్నారు. అయితే ఏక్నాథ్ షిండే వర్గం ఆ మీటింగు నిర్వహిస్తుండడంతో తిరుగుబాటు ఊహాగానాలు మరింత బలపడ్డాయి. మాజీ సోపతోడు కదా ఏక్నాథ్ షిండే, మాజీ జిగిరి సోపతి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళరు. ఆయన ద్వారా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు. ఏమందాం వీళ్ళను? ఢిల్లీ కేంద్రంగా ఈ ఎంపీలు ముందుగా ప్రత్యేక లోక్సభ గ్రూపును ఏర్పాటు చేసి ఆ తర్వాత షిండే శివసేనలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారు లోక్సభ స్పీకర్ను కూడా కలిసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న ఏమైంది? పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పని గోవింద్ అయిపోయింది. అక్కడ ఎంపీలు కూడా 22 మంది ఎంపీలు వాళ్ళు లోక్సభ స్పీకర్ను కలిసిర్రు. మేము బీజేపీకి అనుబంధంగా ఉంటాము, బయట నుంచే సపోర్ట్ ఇస్తామని ప్రకటించుకున్నారు. ఇప్పుడు శివసేన పని కూడా 6 ఎంపీలు వాళ్ళు కూడా వెళ్తున్నారు. అంటే ఒక నాయకుడు ప్రజాసేవకుడు అనుకోకుండా తన హిందుత్వవాదిని అనే ముద్ర మీ నాన్న తాతల నుంచి పడ్డప్పుడు దాన్ని నువ్వు చెరిపేసి అధికారం కోసం కాంగ్రెస్ పంచన చేరినందుకు ఇస్తున్నటువంటి పనిష్మెంట్. ప్రేక్షకులారా, ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడ్డవారు నాయకులు. వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. కానీ వాళ్ళు పదవి పొందిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాలు మీద కాలేసుకొని మీసాలు దువ్వుతాం, తొడలు కొడతాం అంటే తొడలు వాళ్ళకు కొడతారు ప్రజలు. ఆ మీసాలు కొరిగిస్తారు, తొడలు వాళ్ళకు కొడతారు. ఇది ఏ నాయకుడైనా ఎవరైనా సరే అది గుర్తుంచుకొని ప్రజాసేవ చేస్తేనే మళ్ళీ గెలిపిస్తారు, లేకుంటే అండమాన్ నికోబార్ దీవులో పడేస్తారు. ఇవాళ ఒక చరిత్ర గల శివసేన పని 0 స్థాయికి పడిపోయింది. 15 సంవత్సరాలు దౌర్జన్యం చేసి గుండాయిజం చేసిన మమతా బెనర్జీ పరిస్థితి 0లో పడిపోతున్నది. ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీ అయినా ప్రజాసేవకులుగా ఉంటేనే కలుస్తుంది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మేము ముఖ్యమంత్రులమయ్యాం, మంత్రులయ్యాం, మోనార్కులు అంటే ఇసిరి కొడతారు ప్రజలు. దెబ్బ వేస్తే అడ్రస్ ఉండదు. ఏమంటారు ప్రేక్షకులారా? శివసేన పరిస్థితి ఏ రాష్ట్రంలో ఏ నాయకుడైనా విర్రవీగితే ప్రజలు చేసేటువంటి పని ఏంది ఇది? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.